శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా కర్కాటక రాశి యొక్క ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి గురువు ఉగాది నుండి 14 మే 2025 వరకు 11వ స్థానంలో శుభుడై ఉంటాడనమాట. అందువల్ల వీళ్ళు అన్ని కార్యక్రమాలందు విజయాన్ని సాధిస్తారు, అన్నింటా అభివృద్ధిని పొందుతారనమాట. శత్రుబాధలు ఉండవు, శుభవార్తలు వింటారు, గౌరవ మర్యాదలు అధికమవుతాయి, అద్భుత శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా వీళ్ళకు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే 15 మే 2025 నుండి 19 అక్టోబర్ వరకు, అలాగే 6 డిసెంబర్ నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ గురువు 12వ స్థానంలో ఉంటాడనమాట. అందువల్ల రుణ ప్రయత్నాలు చేస్తారు, అవి తొందరగా ఫలిస్తాయి. అలాగే స్థాన చిన్న సూచనలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే శుభకార్యాల మూలంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు ఈ టైంలో. అయితే అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అయితే 19 అక్టోబర్ నుండి 5/12 వరకు కూడా, అంటే 19 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ వరకు కూడా ఈ గురువు 1వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, అలాగే గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిదన్నమాట. ఇది ఈ రాశి వారికి గురువు యొక్క ఫలితాలు. ఇక శని ఫలితాన్ని కనుక మనం చూస్తే, ఈ శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా 9వ స్థానంలో అశుభుడై ఉంటాడనమాట. అందువల్ల మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం తప్పదు. అలాగే ప్రయత్న కార్యక్రమాలు ఆలస్యంగా సఫలం అవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించడం అవసరం అన్నమాట. ఇక ఈ రాహువు ఉగాది నుండి 18 మే వరకు 9వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించరాదు. అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారనమాట. అయితే 19 మే 2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ రాహువు 8వ స్థానంలో అశుభుడై ఉంటాడనమాట. అందువల్ల మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆకస్మిక భయం ఉంటుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. అలాగే ప్రయత్న కార్యక్రమాల్లో ఇబ్బందులు. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయన్నమాట. ఇవి రాహు యొక్క ఫలితాలు. ఇక కేతువు, ఈ కేతువు ఉగాది నుండి 18 మే వరకు కూడా 3వ స్థానంలో శుభుడై ఉన్నందువల్ల ముఖ్యంగా నూతన వ్యక్తుల్ని నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రయత్న కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదరులతో వైరం ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. 19 మే 2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ కేతువు సాధారణ శుభుడై ఉంటాడు. అందువల్ల కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారనమాట. ఇక ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం ఆదివారము, శనివారము, మంగళవార నియమాలు పాటించడము, అలాగే గురుగ్రహానికి, శనిగ్రహానికి పూజలు, శాంతులు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇది ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి యొక్క ఫలితాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.